పూర్తిగా చూడండి. 10 లక్షలు ఖర్చు పెట్టి తీశాను. అరుదైన జంతు జాతి, పక్షి జాతి, వృక్ష జాతి, కని విని ఎరగని జంతువులు, అందులోనూ సూర్యుడు అస్తమించిన ఉత్తర ధ్రువం 24 గంటలు సూర్యుడు ఉండే ప్రదేశానికైతే మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఒక లైక్ కామెంట్ చేసి ముందుకెళ్ళండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఐస్లాండ్. నమస్తే బొగుమారా. అందరూ బాగున్నారు. ఎప్పటి నుంచో చూస్తున్న ఆర్కిటెక్ ఉత్తర ధ్రువం యాత్ర అయితే మొదలైంది. పేత్రికాతోని 14 రోజుల పడవ ప్రయాణం. చాలా విషయాలు చెప్తాను. లాస్ట్ టైం అంటార్క్టికా ఇదే కంపెనీ వీళ్ళ అక్కతో వెళ్ళాం మినర్వా. ఇప్పుడు వీళ్ళ చెల్లితో ఆర్కిటెక్ యాత్ర ఉత్తర ధ్రువానికి అయితే వెళ్ళబోతున్నాం. చాలా విషయాలు చెప్తాను. 10 లక్షలు ఖర్చు పెట్టి ఈ వీడియో చేస్తున్నాను. 2 వీడియోలో చేస్తాను. లైకులు కమెంట్లు బద్దలైపోవాలి. ఈ యాత్రతో మొత్తం నేను సాధించిన విజయాలన్నీ అయిపోయినట్లే. ఇంకా ప్రపంచం ఏమి లేదు. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, 7 ఖండాలు, 7 వింతలు, అబ్బో ఒకటేంటి అన్నీ అయిపోయినాయి. ఓకే, లెట్స్ గో, ఎంజాయ్ చేద్దాం. 14 రోజులు మీకు చాలా బాగా చూపిస్తాను. ఆర్ యు రెడీ? మన రూమ్ వచ్చింది 407. మామూలుగా ఉండదు, ఇంకా అంటార్క్టికా అలాగే ఉంటుంది అనమాట. రండి. ఇదిగో బాత్రూమ్ పెద్దది, చాలా బాగుంది బాత్రూమ్ అదని. లెట్స్ గో. ఇదిగోండి, ఇప్పుడు మనం రూమ్లోకి వెళ్దాము. చిన్న రూమ్, అంతది కాదు, లగ్జరీ కాదు. ఇదిగోండి, మా జాకెట్లు ఇచ్చారు, బ్యాగ్ ఇచ్చారు. సేమ్ అంటార్క్టికా బ్యాగ్ ఎగైన్ వచ్చింది. ఆ తర్వాత జాకెట్, అంటార్క్టికా జాకెట్, ఈ ఆర్కిటిక్ జాకెట్, సోఫా, ఆ తర్వాత కాఫీ. మనకు కాఫీ అలవాటు ఉంది కదా. ఇది రూము. ఆ తర్వాత బాల్కనీ అయితే లేదు మనకి. ఇది ఉంది బీప్ హోలు. సో మనం సముద్రాన్ని మనం చూడొచ్చు, చేపల్ని చూడొచ్చు అనమాట. ఓకే, మామూలుగా ఉండదు. పేటర్కి వేసేసుకుంటుంది జాకెట్. ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది. సూపర్. యూ కెన్ టేక్ ఇట్ టు యువర్ హోమ్. ఏ క్రూజ్ అయినా స్టార్ట్ అయ్యే ముందు సేఫ్టీ డ్రిల్ ఉంటుంది అనమాట. అంటే షిప్పింగ్ కేస్ మునిగిపోతే ఎలా సర్వైవ్ అవ్వాలి. నాకు జాకెట్ వేసుకోవడం వచ్చండి. షిప్లో పనిచేసిన నాకెందుకు జాకెట్ వేసుకోవడం రాదు? ఏదో పులిహార కలుపుతున్నాను అంతే. అసలు ఈ మీటింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే, రేపు అనుకోని విధంగా అపాయంలోని సముద్ర మార్గ మధ్యంలో ఈ షిప్ మునిగిపోతే ఇక్కడ ఉన్న షిప్లో ఉన్న వాళ్ళందరూ ఎలా ప్రవర్తించాలని చెప్పి ఒక డెమో చేసి చూపించారు. సో రేపు మునిగిపోతే అలా చేయొచ్చు. సో బండి అయితే బయలుదేరిపోయిందండి. హారన్ కొట్టేసి ఇంకా ఈ వదిలేస్తుంది, ఐస్లాండ్ని వదిలేసి బయలుదేరిపోతుంది. ఇందాక రూమ్ నెంబర్ 407 చూసారు. ఇప్పుడు 611 అయిందంటే జాదుగర్ మహిమ. రండి, ఏం జరిగిందో తెలుసా? అద్భుతం జరిగింది, అద్భుతం. సో నన్ను పాత షిప్లో ఒక రూమ్ మెంబర్స్ అందరూ గుర్తుపట్టారు. అక్కడ పనిచేసిన వాళ్ళు, నువ్వు యూట్యూబర్ కదా, లాస్ట్ టైం వచ్చావు కదా అన్నారు. అవునండి అనగానే మేనేజర్ చెప్పాడు, అమ్మో యూట్యూబర్ వచ్చారు, 8 మంది 5 మిలియన్ ఫాలోవర్స్ అని చెప్పి. బాల్కనీ రూమ్ ఇది. అది 10 లక్షల రూము, ఇది 20 లక్షల రూము. మీరు చూడండి. బాల్కనీ, స్వీట్ రూమ్, బాల్కనీ మామూలుగా లేదు. బాల్కనీ అదృష్టం అంటే మనదే. ప్రపంచ యాత్రికుడు నాన్వేషన్ అంటే అదృష్టవంతుడు ఎలా బాల్కనీ ఇచ్చాడు అంటే నేను అన్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని ఇచ్చాను. ఇదే షిప్పు, ఇదే రూము, ఇదే టైంకి 2025లో చేయాలంటే 40 లక్షలు ఇద్దరికి. చూడండి, కానీ మనకు లక్కీగా 10 లక్షల్లో వచ్చింది. అంతా తావీజు మహిమ. ఎంజాయ్. మీరు చూసుకుంటే ఆహారం సాల్మాన్ చేప, ఫిష్, చేప గుడ్లు, ఆ తర్వాత సలాడ్లు, తర్వాత తిను. హౌ ఇస్ ద ఫుడ్? ఓకే. షేకింగ్, మొత్తం షిప్ అంతా ఊగిపోతుంది తెగ, మామూలుగా కాదు. ఊగిపోతుంది. Too much shaking, huh? Yeah, too much shaking. Oh my God. I'm a dog, you thinking? Catch. Patrika, you want to enjoy the $30,000. This is your plan, Patrika? సో ఇప్పుడు మనం చూసుకుంటే మ్యాప్ పాయింట్లో మన షిప్ అయితే ఇక్కడ ఉంది. రాజధాని రెక్వాజీకి దాటి ఐస్లాండ్కి వెళ్ళింది. ఇది గ్రీన్లాండ్. మనం ఇప్పుడు ఇలాగా తిరిగి ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఐలాండ్లకి వెళ్ళబోతున్నాం.
మొత్తానికి ఆర్కిటిక్ ఉత్తర ధ్రువం 14 రోజుల పడవ ప్రయాణం యాత్రలో మొదటి రోజు దిగ్విజయంగా సాగింది, ముగిసింది. అదృష్టవశాత్తు 10 లక్షల రూపాయలకు కొనుక్కున్న టికెట్కి ఇద్దరిని అలౌ చేయడం ఒక జాక్పాట్ అయితే, దానికి తోడు ఈ బాల్కనీ రూము 20 లక్షల రూపాయల రూముని 10 లక్ష మాకు ఇవ్వడం హోటల్ మేనేజర్ గారు అదృష్టం, చాలా చాలా అదృష్టం. చాలా బాగుంది. ఇంకా రాబోయే 13 రోజులు ఎలా సాగుతుందో మీకు మ్యాప్ పాయింటింగ్ చూపించాడు కదా, వింతలు విడ్డూరాలు అలా వస్తూ ఉంటాయి. షిప్ అయితే ఊగుతూ ఉంది, మామూలుగా లేదనమాట. అర్ధరాత్రి 12:30 అవుతుంది, మధ్యలో దరువు అనమాట. ఓకే పత్రిక గుడ్ నైట్. సే గుడ్ నైట్ టు దేర్. Bye guys. Good night. Welcome to day 2. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ Arctic. డే 2కి స్వాగతం. సో ఇప్పుడు డే 2 వచ్చాము, ఏదో ఐలాండ్ అయితే వచ్చింది. సో మనం ఆర్కిటిక్ వెళ్ళే దారిలో చిన్న చిన్న ఐలాండ్స్ అయితే ఉన్నాయి, నేను చెప్పాను కదా. సో ఒక్కొక్క ఐలాండ్ని టచ్ చేసుకొని వెళ్ళిపోదాం. బయటకు పంపిస్తారు, వర్షం పడుతుంది. ఫస్ట్ అన్నం తినేసి బయటికి వెళ్ళిపోదాం. సో చాలా రకాలైతే ఫుడ్ ఉన్నాయి, చేపలు అవి ఉన్నాయి, అన్నీ వేసేద్దాం. ఓకే చూడండి ఎంత మంచి మంచి వచ్చే చేపలు, రొయ్యలు చూడండి ఎంత పెద్ద ఉన్నాయి. టైగర్ ఫ్రాన్స్ అనుకోండి. అవును 10 లక్షలు ఇచ్చావు ఈ మాత్రం, పోతే బాగోదు కదా. మూడు తీసుకున్నాను పెద్దవి, చాలా బాగున్నాయా వెరైటీగానా. మమ్మల్ని బయటికి పంపించే ముందు మా బట్టలన్నీ చెక్ చేస్తున్నారనమాట. ఇప్పుడు అమెరికన్లు ఎక్కువ వీళ్ళు ఫారినర్స్ మొక్కజొన్న విత్తనాలు, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత అవిసె గింజలు, చాలా రకాల గింజలు తింటూ ఉంటారనమాట. అవి పాకెట్లో ఉండిపోతాయి కదా, రెండో కొద్దో గద్దుగానే. కొంతమంది లవంగాలు తింటారు. సో అవి పొరపాటున వెళ్ళి ఉత్తర ధ్రువంలోని మొలిస్తే పర్యావరణానికి అందులో తప్పే ఉందండి. విత్తనాలు అంటే శంకర జాతి అయిపోతుంది అనమాట. అలా వేయడం వల్ల ఏమంటే పర్యావరణానికి ముప్పు అని చెప్పి పూర్తిగా అణువణువు చెక్ చేసి స్కానింగ్ చేసి, అబ్బో చాలా తతంగా ఉంది, అలా మనం ఏవి పడితే అవి విత్తనాలు వేసేయకూడదు, పర్యావరణానికి హానికరం. పడవలంత ఈజీగా ఎక్కలేమండి, జోడియాక్స్ అంటారు అనమాట. ఇవి చాలా ఊపు ఎక్కువ ఉంటుంది. సో చూసుకుంటే చాలా కష్టంగా ఉంటుంది సిచ్యువేషన్. సో మొదటి రోజు ఐలాండ్లోకి వచ్చాం. ఇక్కడ పక్షులు బాగా ఎక్కువ, బాతులు, రకరకాల పక్షులు అయితే పిల్లలు పెట్టేసుకొని ఉన్నాయి, చూసుకోవచ్చు. ఎవరు లేరు, ప్రశాంతంగా ఉంది. షిప్పులు మాత్రమే వస్తాయంటే ఇక్కడికి. కర్రలు ఇచ్చారు, కర్రలు. మేమైతే ముసలోళ్ళం కాదు, మాకు ఈ కర్రలు ఎందుకు ఇచ్చారో గెస్ చేయండి, చెప్పుకోండి చూద్దాం. ఆగండి, మీరు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. ముందు షాక్ అవుతారు మీరు. మీరు చూసుకుంటే మొత్తం పక్షులు పిల్లలు పెట్టే కేంద్రం అనమాట. ఈ కర్రలు ఎందుకు అనుకున్నాం, ఆ పక్షులు మమ్మల్ని అటాక్ చేయకుండా, ఇవి ఉంటే అవి అటాక్ చేయమన్నమాట. ఇప్పుడు ఈ ఐలాండ్ ఏంటంటే జన సంచారం లేని ఐలాండ్. మరి ఇల్లులు కూడా ఉన్నాయి కదండి ఎంట్రన్స్లో, అంటే అవి ఈ పక్షుల్ని రక్షించడానికి ఉన్న వాళ్ళనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీకు అంటార్టికా నుంచి పక్షుల జాతి చాలా రకాల జాతులు వస్తాయన్నమాట. ఎందుకు? ఈ గుడ్లు పెట్టడానికి. చూస్తున్నారు కదా, ఈ గుడ్లను పెట్టడానికి. ఎందుకంటే ఇవి అంటార్టికా నుంచి గుడ్లు పెట్టడానికి వస్తాయి ఇక్కడికి. చూడండి, గుడ్లు పెట్టి అక్కడ గడ్డి ఉండదు కదా, ఇక్కడ గడ్డి ఉంటుంది కదా, ఇది ఎన్ని గడ్డి, అదిగో ఈ ఎండాకాలంలో గుడ్లు పెట్టి పొదిగేసి పోతాయి అన్నమాట. మళ్ళీ అంటార్టికాకి పిల్లలతో పాటు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ వాతావరణం, ఆర్కిటిక్ వాతావరణం, అంటార్టికా వాతావరణం ఒకేలా ఉంటాయి కదా, అందుకు. చూసుకోవచ్చు మీరు, మొత్తం అందరూ కర్రలు పట్టుకొని తిరుగుతున్నారు. అదిగో అందరికీ కర్రలు ఉన్నాయి చేతిలోని, కరిసేస్తాయని భయం. ఎంత పెద్ద గుడ్లు రా, ఇవి బాతు గుడ్లు అనుకుంటా. వదిలేసి వెళ్ళిపోయి తినేస్తే ఏం చేస్తాం? కాదు, ఎంత పెద్ద గుడ్లు ఉన్నాయి, వదిలేసి వెళ్ళిపోయి తినేస్తే ఏం చేస్తాం? బాతు గుడ్లు. ఈ దాంట్లో నా చేతిలో ఉన్నంత వరకు మీరు నన్ను ఏం చేయలేదు, ఫైటింగ్. చూడండి, మనిషి అన్నవాడు ఎంత మూర్ఖుడంటే పర్యావరణాన్ని నాశనం చేయడానికి ముందు ఉంటాడంటే. నిజంగా మోగజీవాల పక్షులు ఎక్కడ గుడ్లుని తీసుకెళ్ళిపోతామో అని చెప్పి పాపం అన్నీ అసలు మామూలుగా కాదు, పొరపాటు నాగేమంటే కరిసేస్తున్నాయి. అలా నడుచుకుంటూ పోవాలి, అలా మమ్మల్ని తరం కొట్టేస్తున్నాయి. ఆ కొస నుంచి ఈ కొస 2 కిలోమీటర్స్ అనమాట. సో ఇప్పుడు మనం గుడ్ల కేంద్రంలో ఉన్నామండి. గుడ్ల కేంద్రం ఏంటంటే గుడ్లు తల్లులు గట్ట ఓవర్ అయిపోతాయి కదా, ఎగ్స్ అంటే చచ్చిపోతాయి కొన్ని అవ్వవు. సో ఆ గుడ్లని ఇక్కడ వీళ్ళు పెట్టి పొదిగిస్తున్నారు. ఇదంతా గుడ్ల కేంద్రం అనమాట. ఇదంతా చాలా కాస్ట్లీ. ఈ ఫెదర్ చాలా స్మూత్, ఇంత ఉంది, ఇంత ఇది అంత బాగుంది, చాలా బాగుంది.
ప్రపంచంలోనే అతి మెత్తనైన ఏకలండి. ఈ ఏకలు కేజీ అక్షరాల 10 లక్షల రూపాయలు. ఇవన్నీ కలిపితే 750 గ్రాములట, అంత ఉన్నాయి. 50 గ్రాములకి పెద్ద సంచి నిండా అంత మెత్తగా ఉంటాయి అన్నమాట. సంపన్నులు వాడతారట పరుపుల్లోకి. నిజంగా ప్యాత్రిక్ ఒక అల్లరి పిల్ల. సో ఈ అల్లరి పిల్లోడికి అల్లరి పిల్ల మంచి బాండింగ్ అయినా చెప్పాలి, నిజంగా అదృష్టవంతునైనా చెప్పాలి. సాయంత్రం గూటికి పక్షులు చేరినట్లు మేము షిప్కి అయితే బయలుదేరిపోయాం. తిండి తక్కువ, కెమెరాలు ఎక్కువ, దానికి అలాగా 1 గంట. కెమెరామ్యాన్ కదా. మొత్తానికి డిన్నర్ చేప 2 దుంపలు ఇచ్చారు. వాట్ ఈస్ దాట్? చికెన్. ఎంజాయ్ యువర్ ఫుడ్. థ్యాంక్ యూ. మనం 10 లక్షలు ఇచ్చాం కదండి, ఖరీదైన ఫుడ్ అనమాట. మనకి తినిపించి చంపేస్తారనమాట. అంత ఫుడ్, రకరకాల ఫుడ్లు అనమాట. రోజుకో వెరైటీ. ప్రపంచ నలుమూలల్లో ఉన్న ఖరీదైన ఫుడ్ అంతా మనకి 14 రోజులు నేను తినబోతున్నాను, మీకు చూపించబోతున్నాను. రెండో రోజు పత్యాపారం చెప్పమ్మా పత్రిక. We are here and we're going tomorrow here. Okay. Point. Oh, okay. Yeah. And day 2 is finished and good night. Good night. Bye. Bye bye. ప్యాట్రిక్ అని యూరోప్ యాత్రలో కలిశాను, ఫ్రాన్స్లోని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అప్పుడు. తనకి బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు కూడా వచ్చిందనమాట. మంచి బాండింగ్ అయితే ఏర్పడింది. అప్పటి నుంచి సడన్గా చెప్పాను అమ్మాయి అంటే తన జాబ్ వదులుకొని నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. వెల్కమ్ టు డే 3. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ Arctic, welcome to day 3. డే 3కి స్వాగతం అండి. సో ఈరోజు మనం ఒక చిన్న ఐలాండ్కి వచ్చాం. దారి మధ్యలో చిన్నది ఉంది. ఆ ఐలాండ్ని చూసుకుంటూ మనం ఈరోజు పార్టీ జరుగుతుంది. సాయంత్రం ఆర్కిటిక్ సర్కిల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆ పార్టీని ముగించుకొని మనం ఇంకా ఆర్కిటిక్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, దా మా పత్రిక దా. Oh yeah, weather is so good. యా వెదర్ ఇస్ so nice. అన్ని చాలా ఎండగా ఉందండి ఈరోజు. అదృష్టం. వెనకాతల వెదర్ చూడండి ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది. ప్రతిదీ సీనరీస్లా ఉన్నాయి కదా. ఈరోజు మనం అరుదైన పక్షులు చూడడానికి వచ్చాం. అవి ఇంకెక్కడ ఉండవు అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీటిని ప్లఫిన్ బోట్స్ అని అంటారనమాట. ఆర్కిటిక్ ప్రదేశంలో మాత్రమే కనబడే అరుదైన పక్షి. చూడడానికి పింగ్విన్ లాగా ఉంటుంది, పొట్టి పింగ్విన్ లాగా ఉంటుంది, రామచిలక ముక్కు ఉంటుంది. సో ఈ యొక్క పక్షి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒకేసారి 10 చేపల్ని పట్టుకునే గల సామర్థ్యం ఉన్నది. వేటాడగలదు 10 చేపల్ని చిన్న ముక్కుతోని. సో అరుదుగా కనబడుతుంది అనమాట. చాలా భలే ఉంటుంది చూడడానికి. స్విమ్మింగ్ చేయగలవు, చాలా బాగుంటాయి. వెరీ క్లోజ్, ఐ గాట్ ఎ క్యాప్చర్. He hit me. హరాసింగ్. Go away with this thing. మొత్తానికి ఈరోజు అయితే ఒక వెరైటీ పక్షిని అయితే చూశాను. చాలా ఆనందంగా ఉంది. నేను చూడడం మీకు చూపించడం చాలా హ్యాపీగా ఉంది. లఫిన్స్ చూడండి. అబ్బాబ్బా ఏం అందంగా ఉన్నారా మీరు. చూసుకుంటే ఎన్నో పక్షులు ఇక్కడ ఉన్నాయి. అక్కడ నుంచి చేపలు పట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తింటున్నాయి. బాగున్నాయి, భలే ఉంది ఇక్కడ. వాటి గుడ్లు పెట్టుకునే స్థలాలు చూడండి ఎలాగున్నాయి. అన్ని కన్నాలు ఉన్నాయి. ఇక చూసారా, ఎన్ని కన్నాలు అవే ఎన్ని ఉన్నాయి చూడండి అలాగా. ప్రొఫెషనల్ కెమెరాలు అంటారండి. పెద్ద కెమెరాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, గొట్టం కెమెరాలు. అదిగోండి పెద్ద కెమెరాలు. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ సంబంధించిన పెద్ద కెమెరాలు ఉంటాయి. You're going to swimming? Yes. Oh, okay. Go, enjoy. Patrick, you know swimming? Swimming. Show me. You know, no? వాటర్ బాగుందండి, సన్నీగానా చాలా బాగుంది. What happened, madam? Why too much drama, madam? 2, 3. షిప్లో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. 60 మంది ప్రయాణికుల్లో ఒక చైనా పాప, మన పాప చాలా అందంగా ఉంటారనమాట. సో చైనా పాప సన్నంగా ఉంటుంది, కాకపోతే మన పాప చాలా బుజ్జిగా. మీరు చూస్తున్నారు కదా, చీర కడితే చాలా అందంగా ఉంటుంది, బుజ్జిగా. కరెక్ట్గా చాలా బాగుండడం వల్ల మొత్తం ముసలి వాళ్ళందరూ వచ్చి క్యూ కడతారనమాట. మన పాప రోజు బికినీ అందాలు చూపిస్తుంది ముసలి వాళ్ళకి. వాళ్ళందరూ అలా వచ్చి అలా పాపని అలా తనివితేరా చూపించకే అంటే నాకు సరదా అనుకొని వెళ్తుంది. యాక్సిడెంట్లు అయిపోతే వాళ్ళు పనులు చేయట్లేదు పాపం, వాళ్ళు ఎవరో పనులు చేయరు. ఈ పాప బికినీ ఉన్నంతసేపు అలా చూసుకుంటూ కూర్చుంటారు. ఎంతవారైనా అంత అసలే. ఫ్రెష్గా పట్టారండి ఇక్కడ అంటార్టికా చేపలు, ఆర్కిటిక్ చేపలు.
ఇండియా ఫుడ్ అండి, మామూలుగా లేదు. మన షెఫ్ తెచ్చాడు. అమ్మ, ఈరోజు ఇండియన్ కర్రీ, ఇండియా ఫుడ్ పెట్టాడు. కుమ్మేద్దాం. నాను, తందూరి చికెన్, చేపల కూర, అన్ని అప్పడాలు, ఇండియా ఫుడ్ పెట్టారు. గట్టి కుమ్మేద్దాం, రాత్రికి దాచుకుందాం. రాత్రికి ఆఫీస్ ఫుడ్ Spicy. The ship's company. Aye. వీళ్ళు ఏం నమ్ముతారంటే ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి ఆర్కిటిక్లోను అంటార్టికాకి రాజులు ఉంటారు, సముద్రపు రాజులు. సో వాళ్ళ జాగాలోకి వచ్చేటప్పుడు వాళ్ళు కొన్ని శిక్షలు విధిస్తారు. సో ఆ శిక్షల్ని మీరు పాటించాలని చెప్పి వాళ్ళ ఆనవాయితీగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయం అనమాట. లాస్ట్ టైం కూడా చేసాం, వీళ్ళు కూడా ఇప్పుడు కూడా చేస్తున్నాం. Fish. Kiss the fish. Kiss the fish. శిక్షలు అంటే భయపడిపోకండి, చేపకి ముద్దు పెట్టాలి అంతే. వాళ్ళు తెచ్చిన చేపకి వాళ్ళ సరిహద్దుల్లోకి వెళ్తున్నందుకు ముద్దు పెట్టాలి. Kiss the fish. Kiss the fish and drink the shots. చుట్టగా 3వ రోజు అయితే అయిపోయింది. ఐస్లాండ్, ఇది గ్రీన్లాండ్ షిప్ మనం ఇక్కడ ఉంది. ఇది రేపు చిన్న నార్వే ఇక్కడ దాటుకొని మనం వెళ్తా ఉంటాం. ఇంకా ముందుకు వెళ్తున్నాం మనం. ఇప్పుడైతే ఆర్కిటిక్ సర్కిల్కి అయితే అఫీషియల్గా వచ్చేసాం ఈరోజు. ఈ రోజు ఇంతటితో సమాప్తం. తిరిగి 4వ రోజులో కలుసుకుందాం. ఓకే. ఇక్కడ మంట, ఇక్కడ సినిమాలు, చలికి మంట పెట్టారు. రాత్రిక అది మంట, ఇది సినిమాలు, ఇది గోల్ దొబ్బుతుంది ఇక్కడ. వెల్కమ్ టు డే 4. అసలు షిప్లో ప్యాత్రికా పాప నేను 24 గంటలు ఏం చేస్తాము ఈరోజు మీకు చూపిస్తూ చెప్తానమాట. ఇద్దరం 7 గంటలకు అలారం పెట్టుకొని లేచిపోతాను. నాకు కాఫీ అలవాటు కదా, సో కాఫీ తాగడానికి అయితే పైకి వస్తాను. రూమ్లో ఉంటుంది, కానీ రూమ్లో ఉన్న కాఫీ కన్నా ఇది కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్ సవకని చెప్పి పైకి వచ్చి ఒక కాఫీ తాగి ఆ కాఫీ పట్టుకుంటూ సముద్రం చూసుకోవడానికి వెళ్ళిపోతాను. సముద్రం చూసుకోవడానికి షిప్ అంతా పట్టుకొని అటు కాఫీ తాగుతూ అలా షిప్ అంతా తిరిగేస్తాను. షిప్ చాలా చిన్నదనమాట, చాలా చిన్నది. అరగంటలో తిరిగేయచ్చు, చాలా చిన్న షిప్. సో మొత్తం అంతా తిరిగి సముద్రాన్ని అలా చూసుకొని కొంచెం ఫ్రెష్ గాలి తీసుకొని లండన్కి అయితే వెళ్ళిపోతాను. నా దినచర్య అయిపోయినట్లే. ఇంకా పారిజాతాల పర్వం మన ప్యాత్రికా పాప విషయానికి వస్తే, అబ్బో పొద్దున్న నాతో పాటు 7 గంటలకు వెళ్ళిపోయి యోగా చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఇదిగో అంటే యోగా అంతా చేయిస్తారు కదా, ఫ్రీగా క్లాసెస్ 7 గంటలకు పెడతారనమాట. అలారం పెట్టుకొని వెళ్ళిపోద్ది. 7 గంటలకు మొత్తం యోగాలన్నీ, ఎక్సర్సైజులన్నీ చేసేసుకుంటుంది. అంటే యోగా అంటే మంచిది కదా హెల్త్కి. చేసుకొని తర్వాత యోగా నుంచి అలా స్ట్రైట్గా జిమ్కి వెళ్ళిపోతుంది. జిమ్కి వెళ్ళిపోయి అక్కడ ఇంకా రన్నింగు, జాకింగు. నేను చెప్పాను అనమాట, చూపించమ్మా నువ్వేం చేస్తున్నావు, మా ఊళ్ళకి తెలియాలి అసలు చూపించు అన్నాను. రన్నింగులు, జాకింగులు, అబ్బో జిమ్లో ఉన్నవన్నీ ఎత్తేస్తుంది మన పాప. అంటే ఏమంటుందంటే, అన్వేషు నేనంటే బాగా నడుస్తాను రోజు ఫోటోల కోసం కెమెరా పట్టుకొని, ఇక్కడికి వచ్చిన కాంచి తిండి 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 అయిపోతుంది, మరి కొవ్వుని కరిగించుకోవాలంటే తప్పదు అన్వేషు, నేను జిమ్ చెయ్యాలి అంటుంది. మంచిదే కదా, నాకంటే మనకు అలాంటి అలవాట్లు లేవు, మనదంతా దబడిదిబడి. కానీ ఆ అమ్మాయి పాపం స్కిప్పింగ్లు, జాకింగ్లు అన్నీ అయిపోయాక మళ్ళీ స్ట్రెచ్ అంటారు కదా, అంటే ఎక్సర్సైజ్ అయ్యాక ఎక్సర్సైజ్ రిలీఫ్ చేయడానికి స్ట్రెచ్ చాలా చేస్తుంది అనుకోండి. నేను అడిగాను, నేను చూస్తాను నవ్వుతే అంటే అన్నీ చేసి తెచ్చిందనమాట. ఎక్సర్సైజ్లు అన్నీ చేసేసుకొని స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోతుంది ఆ ముసలోళ్ళు అందరికీ చూపించడానికి. వాళ్ళందరూ అమ్మ బాబు మామూలుగా కాదు, ఎవరెవరో వచ్చి ఆస్తులు గట్రా చూపిస్తుండ్రట. నాకు వింత ఉన్నాయి, నాకు అన్ని ఆస్తులు ఉన్నాయి, మాకు ఫోటోషూట్లు కావాలని. అంతే తెలిసిందే కదా. ఇంకా నేను ఏమన్నా సరదాలో పోనీలని, పాపం ముసలి వాళ్ళు కదా. తర్వాత కరెక్ట్గా ఇవన్నీ పత్తేపారాలు ముగించుకొని 9 గంటలకు వస్తుంది. 9 గంటలకు వచ్చేసరికి రూమ్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఆర్డర్ చేస్తుంది. నేనే తీస్తాను, నేనే తీసుకుంటాను, కలెక్ట్ చేసి ఉంచుతాను. తర్వాత గానా బజానా డ్యాన్స్ చేస్తుంది అనమాట. హ్యాపీ Because we go eat. రొమాంటిక్. We go eat in Coca-Cola. చాలా ఆనందంగా ఉండే హ్యాపీ గర్ల్ అండి ఈ అమ్మాయి. తర్వాత మేము ఇద్దరం 11 గంటలకి క్లాసులు వినడానికి వెళ్తాం. ఈ వయసులో క్లాసులు ఏంటంటే ఇంకేంటి, ఆర్కిటిక్ గురించి, ధ్రువపు ఎలుగుబంట్ల గురించి, త్రిమింగళాల గురించి, ఆ మొక్కల గురించి, ఇంకా తొక్కు తోటకూర మొత్తం అన్నీ చెప్తారనమాట. ఉత్తర ధ్రువం గురించి అన్నీ. ఇప్పుడు మీకు చెప్పేవి ప్రతివి, రాబోయే చెప్పే విషయాలన్నీ వాళ్ళు చెప్పినవే అనమాట. 10 లక్షలు ఇస్తున్నాం కదండి. సో మన పాప ఏం చేస్తుందంటే ఆ క్లాసులు వినకుండా ఈ మందు ఉంటుంది. మీకు చెప్పడం మర్చిపోయాను, మన పాప తానా తందాన సభలు ఉన్నాయన్నమాట రాత్రుల పూట. అంటే మనకు అలవాట్లు లేవు కానీ వాళ్ళకి అలా కామన్ కదా చలి ప్రదేశాలు. సో నా రూమ్లో కన్నా బార్లోనే ఎక్కువ ఉంటుంది మన పాప. సో అక్కడున్న ఆడు కూడా మొత్తం రకరకాలుగా అన్నీ తయారు చేసి, మేడం ఇది తాగండి మేడం, అది తాగండి మేడం, ఫ్రీయే మేడం, ఫ్రీ కదా అన్లిమిటెడ్, ఎంత కావాలన్నా అంత తాగచ్చు, మందులు, కాక్టైలు.
షిప్లో ఉన్న రకాలన్నీ తాగేస్తుంది. రోజుకి 2 తెస్తుంది నాకని చెప్పి ఆ 2 తనే తాగేస్తుంది. పాపం సిగ్గు మొహమాటంగా కొంచెం పెద్ద పెద్ద బాడీ కదా. సో మేడం గారు 2 ఏం కాకుండా లాగించేస్తారనమాట. ఇది ఎర్లీ మార్నింగే. తర్వాత లంచ్కి వెళ్ళే ముందు తీర్థ పానీయాలన్నీ పుచ్చుకుంటారు మేడం గారు. రకరకాల తీర్థాలు పుచ్చుకుంటారు. అన్నీ సరదా పోన్లే, ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో ఎంజాయ్ చేస్తారు మేడం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ Arctic. డే 4కి స్వాగతం. చాలా గాలి ఉంది, బయటికి వెళ్ళాలి. లెట్స్ గో. మొత్తం గాలి అనమాట. బయటన అసలు వీడియో చేయడానికి అవ్వలేదు, మామూలు గాలి కాదు. ఇది స్ట్రాబెర్రీ జ్యూస్ అనుకోకండి. మన బూట్లు ఆ కెమికల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే బూట్లకి ఏమైనా విత్తనాలు ఉంటే మొక్కలు వచ్చేస్తాయని చెప్పి ఆ కెమికల్లోని పెట్టుకొని వెళ్ళాలన్నమాట. బూట్లని క్లీన్ చేసుకొని. అంటే మీకు ఆర్కిటిక్, అంటార్టికా అనేవి అరుదు. మీకు తెలుసో లేదో, ఆర్కిటిక్ కొన్ని రోజుల్లో కరిగిపోతుంది, ఇంకేం ఉండదు తెలుసా. మనమే నాశనం చేసేస్తున్నాం. ఇది అంటే ఇప్పుడు ఒక చిన్న ఐలాండ్కి వచ్చాము, ఏవో ఉన్నాయి. ఇదిగోండి చూసారా, ఎన్ని దొంగలు ఎక్కడి నుంచో వచ్చి పడిపోయి ఇక్కడ వచ్చేసాయి. అంటే మొత్తం సముద్రంకి కొట్టుకొని వచ్చేసాయి ఎక్కడో అయినవి. నాకు ఎవరైనా తోడుంటే మంచి యాక్టివ్గా ఉంటాను. మీరు నోటీస్ చేశారో లేదో. సోలోగా ఇంకా అలా చెప్తూనే ఉంటారు ఆర్కిటెక్ట్ గురించి కథలుగా చెప్తుంటారు. సోలోగా తిరిగిన దానికి కప్పులుగా తిరిగిన దానికి తేడా ఉంటుందిగా. చాలా గాలి. గాలి వేస్తుంది. చూడండి ఎంత కష్టంగా పాపం వాళ్ళు. చాలా కష్టం, సముద్రం బాగోదన్నమాట, చాలా కష్టం, రిస్కీ అనమాట. చూడండి ఇదేంటంటే అక్కడ పీతులు అంటుకుంటాయి కదా పక్షులవి గట్ట, అవన్నీ ఆ బ్రష్కి వేసి పామి తర్వాత అవి కెమికల్లో పెట్టి ఎండబెట్టి తీసుకెళ్ళి రేపటికి భద్రపరుచుకోవాలన్నమాట. జాగ్రత్తలు అన్నీ. వాట్ ఆర్ డూయింగ్? I record it. నైస్. వావ్, Beautiful view. Right? of course it's nice, beautiful. Look at water. A polar bear? Nice. Yes. How many? One. Fuck. పోలార్ బేర్స్ అంటే ద్రౌప ఎలుగుబంట్లు చూస్తుంది పిల్ల. ఇదో పెద్ద ఎలుగుబంటి. యు ఆర్ ద పోలార్ బేర్. పోలాండ్ బేర్. పోలాండ్ బేర్. Okay. పేత్రిక పాప ఎక్కడ ఉన్నావు అమ్మా డే 4? Okay, we were in Iceland. Now we are in Norway. Ah. And we're going up. అప్పా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. Good night. వెల్కమ్ టు డే 5కి స్వాగతం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ Day 5. వేర్ వి ఆర్ In Arctic Circle. అవునండి, నెమ్మదిగా వెళ్తున్నాం. సూర్యుడు అయితే ఉన్నాడు కానీ మొత్తం ఇదనమాట, మొత్తం విండ్ అనమాట. టూ మచ్ షేకింగ్ ఆ షిప్. యూ టూ మచ్ ఈట్ That's what you think. యూ నాట్ ఈటింగ్, ఐఎమ్ ఈటింగ్ Yes, he is eating. బికాస్ నథింగ్ టు డూ. Yeah. అంతా బాగానే ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ రైట్ సో ఫార్. Yeah, super nice. సూపర్ నైస్. ద వెదర్ ఇస్ గుడ్. Yeah, weather. Even that is a cloud, but it's super sunny. బాగుంది. మొత్తం పత్యాపారం అయితే బాగా నడుస్తుంది. ఉత్తర ధ్రువానికి ఇంకొన్ని రోజుల్లో రేపో ఎల్లుండో చేరుకుంటాం. అంటే ప్రజెంట్ వాతావరణం అయితే అనుకూలించట్లేదు, అలా వెళ్తుంది షిప్. పైకి వెళ్ళడానికి కూడా అవ్వలేదన్నమాట, మొత్తం క్లోజ్ చేశారు. సో రూమ్లో నుంచే చేస్తున్నాను. ఇది పరిస్థితి. వాతావరణం బాగోలేదు కదా, వేడివేడిగా పులావ్ టైప్లోని అదేదో పెట్టారనమాట. బాగుంది. వేడివేడిగా అన్నీ వేడివేడిగానే ఉంటాయి అనమాట. చాలా రకాల ఫుడ్ ఐటమ్స్. మీ అందరికీ తెలిసిందే, గుర్రము గుడిదైనా ధనాకు లోటిలో ఎదు, రకరకాల ఫుడ్లు. అవి పాప మటుకు తినేస్తుంది, లావ్ అయిపోతుంది. ఈరోజు రేపు ఇంకెక్కడికి వెళ్ళలేమన్నమాట. సముద్రంలోనే 2 రోజులు సముద్ర ప్రయాణం. ఇంకేం చేయలేం, తినడం పడుకోవడం లేదా క్లాసులకు వెళ్ళడం. సో మంచి ఫుడ్ ఉంటుంది కదా, చెప్పిందే కదా, తినడం కొట్టుకోవడం. ఇద్దరం తినేసి తన్నుకుంటాం అనమాట. కొట్టుకొని సస్తున్నాం ఇద్దరం. ఏం చేస్తాం మరి, ఇంకేట్లేదు. ఏమైనా పని ఉంటే కదా, రకరకాల ఫుడ్ ఉంటుంది. అమ్మాయి మొత్తం ఆనందానికి హద్దులేవు. తినేద్దాం అని చాలా ఇష్టం అమ్మాయికి ఫుడ్ అంటే. నిజంగా ప్రాణం పడి చచ్చిపోతుంది. Doggy! Amma! Respect to the friend. Doggy? Huh? Why you are crying? Drama. You like Indian girl. Doggy! Let's go fight. No. Fight, Indian fight. No, I don't fight with women. I tell to your mother.
సో 5వ రోజు మనం ఇక్కడ నుంచి అలాగా ఇక్కడ వరకు వచ్చాం సగం దూరం. ఇంకా ఇక్కడికి చేరాలంటే రేపు కూడా 6వ రోజు కూడా మనం వెళ్ళబోతాం. సో 5వ రోజు అయితే ఇది ఏం లేదు, ఆ సముద్రంలో ఉంటుంది కదా, మనం బయటకు వెళ్ళడానికి ఏం లేదు, అలా వెళ్తుంది, నెమ్మదిగా వెళ్తుంది, వెదర్ ఏం సహకరించట్లేదు. ఇది 5వ రోజు ముచ్చట. 6వ రోజు అయితే తిరిగి కలుసుకుందాం. ఓకే, వెల్కమ్ టు డే 6. Good morning from Arctic. Welcome to day 6. I wish he's not here because he's always sleeping and eating porcunaru. He's doing, and yeah, I am here. సో షిప్ పైన ఉన్నవి ఏంటంటే ఇంటర్నెట్, అంతరిక్షం నుంచి ఇంటర్నెట్, శాటిలైట్ ఇంటర్నెట్ రిసీవర్స్, ఈ 2 బాల్లోను. ఆ పైన అది రాడారు, అది సిగ్నల్స్ పంపిస్తుంది ల్యాండ్ ఉందో లేదో అని. అది ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్ ఇక్కడ, సిగ్నల్స్, టవర్స్ అన్నీ ఇంపార్టెంటే ఇక్కడ. మేకప్ Yes. మేకప్ గర్ల్స్ లైక్ మేకప్, రైట్? Yes. ఇట్స్ సో బ్యూటిఫుల్. Fair, from time to time it's good to put makeup. But girls are also beautiful without makeup. షో మీ బ్యూటిఫుల్. పాప ఫోటోలు తీసుకొని శానిటైజేషన్ అలా చేసుకోవాలి, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం కోసం. అందరూ రమ్మని అంటారు సార్లు వాళ్ళు. ఇట్లా అయిన ఒకరు వచ్చి మామూలుగా ఉండదు. చేపలు పెత్రిక ఎంజాయ్ పాప. Thank you. మొత్తానికి ఆర్కిటెక్ట్లోకి వచ్చేసామండి. పెత్రిక వచ్చేసాం. ఆర్కిటెక్ట్ సర్టిఫికేట్స్ ఇచ్చారనమాట. వాట్ యూ సెడ్ ఇన్ వీడియో, ఐ సే ఐ ఈటింగ్ అండ్ స్లీపింగ్. Yes. అన్వేష్, You're eating and sleeping and someone have to do your YouTube. ఏం చేయాలండి, 6 రోజులు సముద్రం అది ఇంకా మనకేం లేదు. కానీ రేపు నుంచి అసలైన 8 రోజులు మీరు నెక్స్ట్ వీడియో మిస్ కాకండి. ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలోని మొత్తం 8 రోజులు ఉత్తర ధ్రువం యొక్క అద్భుతాలను మీరు చూడబోతున్నారు. ధ్రువ పేలుగుబెంట్లు. యూ కెన్ ఈట్ యూ లైక్ ఫుడ్, రైట్? ఎంజాయ్ ద ఫుడ్. ఇంకా అయిపోయింది. ఇంకా రాబోయే 8 రోజులు కష్టపడ్డా. ఒక్కరోజు Why not? ఎంజాయ్ కష్టపడ్డమేనండి. ఉత్తర ధ్రువం యొక్క సందు బొందుల్ని మనం చూపించబోతున్నాం. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. ఇది పత్తేపనం, పేతరగత పత్తేపనం. రావడం, రూము, ఫుడ్ ఏం చేస్తాం మరి, ఉన్నది తినాలి కదా, దొరికింది కాదు తింటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ, ఐమ్ నాట్ టాకింగ్ Yeah, అబౌట్ like always, no. కమాన్, రిలాక్స్ పేత్రిక, రిలాక్స్. అది పేతరగత పత్తేపనం. సో నెక్స్ట్ వీడియో మటుకు అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీన్స్ ఇట్స్ గుడ్. కంగారు ఏం మాట్లాడుతున్నావు అడుగుతుంది. ఇది ఈ పరిస్థితి. సో ఫర్ హవ్ యూ ఎంజాయ్ 6 days? Amazing. వండర్ఫుల్. Wonderful. ఎక్సలెంట్. Yeah, super nice adventure. 6 రోజులు బాగా పత్తేపారం బాగా నడిచింది. కానీ అప్కమింగ్, ఆర్ యూ రెడీ ఫర్ అప్కమింగ్ 8 days అడ్వెంచర్? Yes, I am ready. మామూలుగా ఉండదు మన వ్యాపారం కదా, వ్యాపారం. అప్కమింగ్ మర్చిపోగానే నెక్స్ట్ వీడియో నాకు తెలిసి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను, లేదు అంటే 2 వీడియోలు. కానీ 8 days ఆ ఉత్తర ధ్రువం మొత్తం అంత అద్భుతాలన్నీ, చాలా విషయాలు చెప్పాలి. ఉత్తర ధ్రువం యొక్క అంటార్టికాకి ఎంతైతే విశిష్టత ఉందో, మన ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి ఎంతైతే మనం చెప్పామో ఉత్తర ధ్రువానికి అంత ఉంది. పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు ఆర్కిటెక్ట్ ఉత్తర ధ్రువం సర్కిల్ నుంచి. గుడ్ నైట్, బాయ్. Right. Enjoy. నెక్స్ట్ వీడియో మిస్ చేయకండి. చాలా బాగుంటుంది. ధ్రువపు ఎలుగుబంట్లు, ధ్రువపు నక్కలు పిల్లలైతే చాలా బాగా ఇష్టంగా చూస్తారు. మంచి డ్రోన్ షాట్స్ కూడా తీశాను. అంటే 8 రోజులు కంటెంట్ అనమాట. ఉత్తర ధ్రువంకి వెళ్తున్నాం కదా, చాలా అడ్వెంచరస్తో కూడుకున్న జర్నీ, చాలా బాగుంటుంది.